హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారింది కదా, యేసయ్య మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఓహో, మీరు ఇతర దేశాల్లో ఉంటే ఇది సాయంకాలము, మరో సమయమో అర్ధరాత్రో, మరి ఏ సమయమైనా రండి. ప్రతిరోజు ఇదే సమయానికి మీకు యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని అనుదిన ధ్యానంలో దేవుడిచ్చిన సందేశాలను ప్రతిరోజు అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ఆలకించి మేలు పొందుతున్న మిమ్మల్ని బట్టి మరింతగానో దేవునికి మహిమ కలిగినట్లుగా ఆయన్ని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండో చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని మాట విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాట్లాడు. క్రీస్తునామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడండి, కానీ మనమే దాన్ని క్యాచప్ చేయట్లేదు. ఎప్పుడూ చూడండి, ఎలాగైతే ఆ యొక్క వాతావరణంలో ఇవాళ శాటిలైట్స్ ద్వారా సందేశాలు వెళ్తూనే ఉన్నాయి. అన్లెస్ యూ ఆ సెల్లోనో లేకపోతే ఆ యొక్క టీవీలోనో లేకపోతే ఇంటర్నెట్లోనో నువ్వు వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకుంటే తప్ప అది మనకు అందదు. బట్ ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ కదా. అలాగే దేవుడు ఎప్పుడు మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు, మనకు ఆలోచనలు చెప్పాలని, మనం ఈ లోకంలో పతనమైపోకుండా పరిశుద్ధంగా బ్రతకాలని, ప్రభువును ఆదరించబడాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకే ప్రార్థన మనకెంతో అవసరం. అలాగే ఆయన మాటలు చదవటం, ధ్యానించటం మరెంతో అవసరం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంది అంటే ఈ పాటికి మీరు చెప్పుకోగలిగి ఉండాల్సింది. చెప్పుకున్నారా? ఇది లైవ్ చాట్లోకి వచ్చి ఏముందో టైప్ చేయండి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అనే ఒక అంశంతో ప్రభువు చెప్పినటువంటి ధన్యతలను గురించి రాయబడి ఉంది. ఇశ్రాయేల్ దేశంలో ధన్యతల కొండ అనే ఆ కొండ మీద ప్రభువు ఎక్కడైతే కూర్చొని ఈ సందేశాన్ని అందించాడో ఆ స్థలంలో ఒక ఆలయం కట్టబడి ఉంది. అక్కడున్న గొప్ప విచిత్రం ఎంత ఏంటంటే, ఆ స్పాట్లో కూర్చొని మాట్లాడుతుంటే కొండ దిగువ వరకు ఉన్న వారికి వినబడేటువంటి ఒక అనుకూలత, ఆ బ్రీజ్ అనండి, మరి ఆ శబ్దము రివర్బ్ విషయంలో అనండి, అది ఎంత అద్భుతంగా ఉందంటే అన్ని వేల మందికి ప్రభువు మైకు సౌండ్ సిస్టమ్ ఏమి లేకుండా చేయగలిగాడంటే, ఆయా స్థలాలలో దేవుడు చేసిన బోధలు వేలాది జనులు వినగలిగారంటే అది దేవుని యొక్క ప్రత్యేకమైన ఏర్పాటు. ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది. ఎంతగానో దేవుణ్ణి స్తుతించారు. ఎస్, అక్కడ మన ప్రభు కూర్చొని, బైబిల్ అంతా దేవుని వాక్యమే, కానీ యేసు ప్రభు నోటిలో నుండి వచ్చిన మాటలు కొన్ని ఉన్నాయి. ప్రత్యేకంగా అవి మనం గుర్తించగలం. కొన్ని రెడ్ లెటర్ ఎడిషన్ అని వాళ్ళ ఎర్ర అక్షరాలతో ప్రభువు మాట్లాడిన మాటలను మాట్లాడినట్లుగా ఆయన మాటలను రెడ్ అక్షరాలతో రాయబడిన లేక ప్రింట్ చేయబడినటువంటి బైబుల్ ఇవాళ మన తెలుగులో కూడా వస్తున్నాయి. ఇంతకుముందు ఇంగ్లీషులో మాత్రమే ఉండి, అంటే అది మాత్రమే వేసే మాటలు అనుకోకండి. బైబిల్ అంతా దేవుని ఊదినటువంటి ఊపిరే, పరిశుద్ధాత్మని ప్రేరేపణతో ప్రతిదీ మన కొరకు అందించబడింది. కానీ ప్రత్యక్షంగా ప్రభువు నోటితో చెప్పినటువంటి మాటలు మరెంతో విలువైనవి కదా. ఈ కొండ మీద ప్రసంగం మీరు చదివితే, ధ్యానిస్తే, అసలు ద బెస్ట్ సెర్మన్ ఇన్ ద వరల్డ్ అని అందరూ అంటున్నారండి. ఎంతమంది ఎంతెంత ఉపోద్ఘాతాలు చెప్పినా, ఎంతెంత చక్కటి హితబోధలు చేసినా, ఎంతెంత చక్కటి లెక్చర్స్ ఇచ్చినా, ఇందులో ఉన్న సారాన్ని వంటి సారమైన సందేశం మరొకటి లేదని అనేకులు ఒప్పుకుంటున్నారు. యేసయ్య మాటలు జీవపు ఊటలు కదా. ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడలేదని ఆనాడు ఆయనను పట్టుకురమని పంపిన శిష్యులు ఇచ్చిన సాక్ష్యం అది. ఆయన మాటలు వింటుంటే తమను తాము మర్చిపోయారు. ఆ మాటల ద్వారా ప్రభావితమయ్యారు. ఆ రోజే కాదు, ఈ రోజు వరకు యేసయ్య మాటలే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాయి. ఆ వాక్యాధారాలే మనల్ని విశ్వాసంలో వృద్ధి చెందినట్లుగా సహాయపడుతున్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే, మరి మనకు అనుదిన ధ్యానంలో ఉన్నాం కాబట్టి అంత పూర్తిగా ధ్యానించం, కానీ మీకు ఒక ప్రేరేపణ కలిగినట్లుగా, మీరు మళ్ళీ మళ్ళీ చదివి ఇంకా ధ్యానించినట్లుగా ఒక అవుట్లైన్స్ మాత్రం ఈ యొక్క సందేశంలోని మొదటి 12 వచనాల్లో ఉన్న సారాన్ని మాత్రం
ఒకసారి గమనిద్దాం. ఆయన జనసమూహములను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పుకలు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు. నీతి నిమిత్తమై హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగు. హల్లెలూయా. ప్రారంభంలో చెప్పిన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం దీనులుగా జీవిస్తే, మనం ఈ లోకంలో ఎన్నున్నా ఏమున్నా ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదని, దృశ్యమైనవన్నీ అనిత్యములని, అదృశ్యమైనవి నిత్యములని, క్రీస్తుతో పాటు లేపబడిన మనము పైనున్న వాటి మీదనే మనం మనసు పెట్టి భూసంబంధమైన వాటిని మనం భూసంబంధమైన వాటికి మనం ఆకర్షించబడకుండా ఉంటే పరలోక రాజ్యము మనం స్వతంత్రించుకుంటాం. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ప్రభు యొక్క పద్ధతులే వ్యత్యాసం అండి. తగ్గించుకోవటం మన పని, హెచ్చించటం ఆయన పని. ఆత్మలో ఖాళీగా ఉన్నావంటే ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపడానికి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకోవటం నేర్చుకుందాం, దీనంగా ఉండటం నేర్చుకుందాం. తాహతకు మించిన ఆర్భాటాలు చేసే మాటలు కానీ, ప్రవర్తన కానీ, చాదస్తాలు కానీ మనం చేయకుండా మన ఎదుటిన్న వారిని మనకంటే యోగ్యులుగా ఎంచుకుందాం. తగిన సమయమందు మనల్ని ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగుంటాం. రెండవది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ లోకంలో దుఃఖం అనేది అందరికీ ఉంది. కానీ ఎందుకు దుఃఖిస్తున్నాం? వస్తు వాహనాలు లేవని, ఎవరో మనల్ని అవమానపరిచారని, ఏదో మనకి బాధ కలిగిందని, ఎవరో మనల్ని హింసిస్తున్నారని, దూషిస్తున్నారని, మన మీద అపనిందలు వేస్తున్నారని, మనల్ని కించపరుస్తున్నారని, ఇట్లాంటివి మనం ఆలోచించుకొని వారు తిట్టారు నన్ను, వారు నా పరువు తీసేశారు అని చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఆ దుఃఖం కాదండి ఇక్కడ. దైవ చిత్తానుసారమైన దుఃఖం. నాకున్న కష్టాలకు కారణం నేనే, నాకున్నటువంటి వ్యాధులకు కారణం నేనే. అది దేవుని వల్ల కలిగింది అనుకోవద్దు, అది ఎవరి వల్లనో కలిగింది అనుకోవద్దు. నాకు మేలు కలుగకుండుటకు కారణం మీ పాపములే అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం అంటే విరిగి నలిగిన హృదయంతో దుఃఖించటం. మనం దేవుని సన్నిధిలో మన ప్రలాపములను వినిపించటం. దుఃఖపడువారు ధన్యులు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారు, దేవుని సన్నిధిలో తమ వేదనను కుమ్మరించేవారు, దేవుని సన్నిధిలో తాము తగ్గించుకొని పశ్చాత్తాపడి తమ పాపముల కొరకు పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు ధన్యులు. అటివారు ఓదార్చబడుదురు. మన పాపమును మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతిని మనల్ని ఆయన పవిత్రుడిగా చేయాలి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోను అనే ఆదరణ మనకు కలుగు చేస్తాడు. మూడవది చూసినట్లయితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఇది కొంచెం ఈ మాట మనకి ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం కష్టమై ఉండొచ్చేమో, కానీ సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే దీనత్వము, ప్రేమ, కనికరము, తగ్గింపు, దయగలిగిన మనసు, క్షమించే మనసు, ఎన్నన్నా వేసుకోవచ్చు. మిక్సర్ అంటాం కదా మన దేశంలో.
అలాగూ ఈ చక్కటి దైవ గుణాలన్నిటినీ మిళితమైనటువంటి స్వభావం. కోపపడుటకు నిదానించువారు, వినుటకు వేగిరపడువారు, ఇతరులను తీర్పు తీర్చకుండా తమను తాము తీర్పు తీర్చుకునేవారు, ఇతరులు తప్పులు పట్టుకోవాలనే ఆశ కాకుండా తమ బలహీనతలను గుర్తించి పశ్చాత్తాపడేవారు, పరిస్థితులు ఎట్లున్నా వాటిని ఎదిరించగలిగిన వారు, మనలో నుంచి వచ్చే ఉద్రేకాలను అదుపులో పెట్టగలిగిన వారు. ఒక్క మాట చెప్పాలంటే, కోపం వచ్చినప్పుడు చూడండి మనం ఆపుకోలేము, దాన్ని ఆపుకోగలిగిన వాడు సాత్వికుడు. మోషే ఒకప్పుడు కోపిష్టి, కానీ దేవుని చేతుల్లో సిద్ధపడ్డప్పుడు మిక్కిలి సాత్వికుడు అయ్యాడు. కాబట్టి 40,000 మంది 20,000 మంది జనాంగాన్ని 40 సంవత్సరాలు సణుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్న వాళ్ళని సంహరించకుండా సాత్వికమైన మనసుతో వారిని ముందుకు తీసుకుని వెళ్ళగలిగాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకాన్ని అంటే ఏదో భూమంతా మన పేరులో రాసిచ్చేస్తారని కాదండి, మనుషుల్ని సంపాదించుకుంటాం మనం. అవునండి, లోకం అంటే మట్టి కాదోయ్ మనుషులు, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు అన్నారు కదండి. అలాగా మనం ఆస్తులు సంపాదించుకుంటున్నాం కానీ అయిన వారిని పోగొట్టుకుంటున్నామే. మనం ఏదేదో గొప్పలు చెప్పుకుంటున్నామే కానీ మనమంటే ఎవరికి ఇష్టం లేని స్థితిలో మిగిలిపోతున్నామే. దానివల్ల ప్రయోజనం ఏముంది? మంచి పేరు మేలు కదా. కోట్ల కొలది ఆస్తుల కంటే నీవు చేసిన మంచే నీకు మిగులుతుందన్నది మనం ఈ లోకంలో సాధారణంగా చెప్తుంటాం. ఎవరైతే సాత్వికమైన మనసుతో ఇతరుల పట్ల జాలి కలిగి ఉంటారో, దయ కలిగి ఉంటారో, సహాయం చేసేవారిగా ఉంటారో, క్షమించేవారిగా ఉంటారో, సహించుకునేవారిగా ఉంటారో, వారు అనేకుల్ని సంపాదించుకుంటారు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. 4వది, నీతి కొరకు ఆకలి దప్పుకొలగల వారు ధనులు, వారు తృప్తిపరచబడతారు. మనకి అన్నపానాల కొరకైన ఆకలి తెగ ఆకలే, ఎన్ని తిన్నా ఎన్నిసార్లు తిన్నా ఆకలి 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 అంటూనే ఉంటాం. కానీ ఎంతమందికి నీతి కొరకైన ఆకలి, దేవుని కొరకైన ఆకలి, తుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్లు జీవము గల దేవుడిని దర్శించుటకు నేను పరిగెడుతున్నాను. అవును, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలనే ఆసక్తి, దేవుని మాటలు వినాలనే ఆసక్తి. నేనిచ్చే ఆహారమును భుజించని వారు నాకు పాత్రులు కాదని ప్రభు చెప్పాడు. నేనే జీవాహారం అని అన్నాడు. నేనిచ్చి నీళ్లు తాగువాడు మరన్నాడు, దప్పికని అన్నాడు. ఆ ఆధ్యాత్మికమైనటువంటి తృప్తి కలిగిన వారు ఆ ఆతృత పడి ఆ తృప్తి పొందాలనే ఆశ కలిగి దేవుని సందులో కనిపెట్టేవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. ఎంత తిన్నా తృప్తి లేదు కదండి మనకి. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మామూలే కదా, 2వ రోజుకి 3వ రోజుకి, పూటకి మనకి ఏ పూటకు ఆ పూట లేకపోతే బాధే కదా. కానీ దేవుడు మనకు సంతృప్తినిస్తాడు. ఎప్పటికప్పుడు ఆకలి అనేది తెలియక్కర్ లేకుండా నిన్ను తృప్తిపరచగలిగిన వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత కనికరము గల వారు ధన్యులు, వారు కనికరించబడదు. ఇతరులను కనికరించకుండా మనం కనికరించబడాలని, ఇతరులను క్షమించకుండా మనం క్షమించబడాలని, ఇతరులను సహించుకోకుండా మనం ఇతరుల చేత సహించుకోబడాలని, మనం ఎప్పుడు చూసినా ఇతరులను తీర్పు తీర్చే వరకు ఉంటున్నాం కానీ మనల్ని మనం తీర్పు తీర్చుకోవడం లేదు. మనం ఇతరులను కనికరించబడినప్పుడు మనం కనికరించబడతాం. మనం ఇతరులను క్షమించినప్పుడు మనం కూడా క్షమించబడతాం. అప్పున్న ఒక వ్యక్తి యజమాని దగ్గరికి వెళ్ళి ఎంతో విలువైన అప్పు నేను తీర్చలేనంటే క్షమించాను పో అన్నాడు ప్రభు. అతడు వెళ్ళి ఎవరో ఒక చిన్న పర్సెంటేజ్ అప్పున్న వాడిని కుదుకబెట్టుకొని 50,000 క్షమించబడిన వ్యక్తి 50 రూపాయలు తనకు అచ్చున్న వాడి దగ్గరికి వెళ్ళి మెడబట్టుకొని నా కడతావా చేస్తావా అని అతన్ని బలవంతం చేసినప్పుడు, ఆ విషయం ఆ యజమానికి చెప్పబడినప్పుడు ప్రభు ఏమన్నాడండి, నిన్ను ఎంత క్షమించానే నువ్వు అంత క్షమించలేవా? ప్రతిరోజు ఆలోచించేయండి, ఎన్నోసార్లు ప్రభు మనల్ని ఎన్నో విషయాల్లో క్షమిస్తున్నాడు. మనం ఇతరులను క్షమించడానికి ఎందుకంత తగ్గించుకుంటాం? ఈ సమయంలో ఎవరి మీదైనా మీకు విరోధం ఉంటే మీ మనస్ఫూర్తిగా వారిని క్షమించండి. అప్పుడే దేవుడిచ్చు క్షమాపణను మనం పొందగలుగుతాం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుణ్ణి చూడాలని అందరికీ ఆశే, కానీ పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేము. హృదయశుద్ధి లేకుండా ప్రభువును మనం చూడలేము. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎక్కడ చూసినా తంటాల మారివారు, జగడాలు వారు,
భేదాలు విభేదాలు కలిగించేవారు కుప్పలు తెప్పలుగా లోకంలో ఉన్నారు. అది అపవాది పని, అది సాతాను పని. ఆ సాతాను సంబంధులకు అదే పని. కానీ దేవుని బిడ్డలైన మనం, తండ్రితో మనల్ని సమాధానపరిచిన మన ప్రభువును మాదిరిగా మనం ఒకరితో ఒకరు సమాధానపడినట్లుగా, మనం ఒకరి కొరకు ఒకరు ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా మనం ప్రార్థించవలసి ఉంది. సమాధానకరమైన సువార్త వలనే అది సాధ్యం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు. హింసలు ఎలాగో ఉంటాయండి లోకంలో, కానీ దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు. వారు దేవుని వారు పరలోక రాజ్యము వారిదే. హల్లెలూయా. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. ఈ లోకం నన్ను ద్వేషించింది, మీరు ఈ లోకానికి చెందినవారు కాదు, నాకు చెందినవారు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తారని ముందే చెప్పారు కదా. అందుకే ప్రభు అన్నాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి గంతులేయండి, మీ పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఈ కొండ మీద ప్రసంగం సారాన్ని మేము మరింతగా ధ్యానించి జీర్ణించుకొని నీవిచ్చే ధన్యులుగా మేముండుటకు నీ దీవెన పొంది మేము ధన్యులమే. పరలోకపు ప్రభు యొక్క బిడ్డలుగా, నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు, పరలోకమును స్వతంత్రించుకోమని వారిలో మేమును ఉండినట్లు నీ నిమిత్తమై నిందలు అవమానములు సహించి క్షమించి మా హృదయశుద్ధిని కాపాడుకున్నటకు, నీ రాకడ కొరకు ఎదురుచూచుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు మన ప్రార్థనలకు జవాబిస్తాం. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, ఈ రాత్రి 9 గంటలకు కలుగురు ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.